నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా వాలంటీర్ల సమస్యను పరిష్కరించాలని టీవీవీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం. ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలంటూ కొనసాగుతున్న బీజేపీ రిలే నిరాహార దీక్షలు. ఘనంగా జరుగుతున్న కోటంచ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు 35వ రోజుకు చేరాయి. 35 రోజులుగా దీక్షలు చేస్తున్న సింగరేణి యాజమాన్యం కానీ స్థానిక రాజకీయ నాయకులు కానీ స్పందించకపోవడం దారుణమని బీజేపీ నాయకులు విమర్శించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీ, రామ్నగరు, కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీ, సిఆర్ నగరు, కార్ల్ మార్క్స్ కాలనీ, జవాహర్ కాలనీ, అన్ని కాలనీలకు, కాకతీయ కాలనీ, శాంతినగరు, అన్ని కాలనీలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు తక్షణమే సింగరేణి వారు, రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేయాలనే ఉద్దేశంతో గత 35 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ కొనసాగిస్తూ ఉన్నది. మరి గత 25 సంవత్సరాల నుంచి భూపాలపల్లిలోని అన్ని కాలనీలలో కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు, కూలి పని చేసుకునే వాళ్ళు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా స్థలాలలో ఇల్లు కట్టుకొని, సింగరేణి ఇచ్చినటువంటి స్థలాలలో ఇల్లు నిర్మించుకొని, రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి స్థలాలలో ఇల్లు నిర్మించుకొని వాటికి పట్టాలు లేకుండా మున్సిపాలిటీ విధించినటువంటి అధిక పన్నులను కడుతూ అరిగోస పడుతున్నారు. మరి ఇలా బీజేపీ పార్టీ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీలలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 35 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల గ్రామంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం జరిగింది. చిట్యాల సిఐ శ్రీనివాస్, మొగుళ్లపల్లి ఎస్ఐ రాజు మరియు స్పెషల్ పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. రేగొండ మండలం కోటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ధ్వజారోహణం, అశ్వవాహన సేవ, పల్లకీ సేవ, ఎదుర్కోళ్లు, కళ్యాణం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఏప్రిల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికారులు ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు ఆర్డీఓ వెంకటాచారి తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయిలోని అధికారులందరూ హాజరయ్యారు. ధరణి ఆపరేటర్లు పెట్టున్నాము. సో మీ పేరు,
ఆ కాన్స్టిట్యున్సీ చెప్పేస్తే సెర్చ్ చేసేసి మీ పార్టీ నెంబర్ సీరియల్ నెంబర్ మళ్ళీ కొత్తగా చేస్తున్నాము, ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ చేస్తున్నాము, ఇంతవరకు 10 మంది నిధులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు రవీందర్ గారు, గోలే రవీందర్, నాకు ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్లో అటెండెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ మరోవర్ చిన్న ఆశ్రయం చేసినటువంటి డిఫెక్ట్స్ ఏంటో మీ ముందు పెట్టాలి. రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ జిల్లాకు సంబంధించి దరిదాపు 619 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు 12 రూమ్లలో ఒక్కొక్క గదిలో 50 మందికి చొప్పున క్లాస్ రూమ్ ఓరియంటేషన్ ఇచ్చినట్లుగా వాళ్లకు ఎన్నికల్లో వాళ్ళు నిర్వహించాల్సినటువంటి విధుల గురించి, అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, మరీ ముఖ్యంగా వీవీప్యాట్ సంయుక్తంగా ఏ రకంగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దాని మీద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి దరిదాపు అందరూ పీఓలు ఏపీఓలు ఈరోజు ట్రైనింగ్కు హాజరవుతున్నారు. ముఖ్యంగా మరి భూపాలపల్లి నియోజకవర్గం సంబంధించి 12 మంది మాస్టర్ ట్రైనర్లని సెలెక్ట్ చేసేసి వారి ద్వారా మేము ఈ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. అంతేకాకుండా మరి ప్రతి సెంటర్లో కూడా తహసీల్దార్లు పర్యవేక్షకులు ఉంటూ మరి వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ని, అదేవిధంగా ముఖ్యంగా గత ఎన్నికల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈసారి జరగకుండా ఉండడం కొరకు మరి ఈ నింపాల్సినటువంటి ఫామ్స్ కూడా ఏ రకంగా నింపాలి, అదేవిధంగా ముఖ్యమైనటువంటి రిపోర్ట్స్ ఏంటి, దాని మీద ఏ రకంగా ఓరియంటేషన్ ఉండాలనేటువంటి దాని మీద కూడా ఈసారి శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఆ ప్రకారంగా ఇక్కడ ట్రైనింగ్ క్లాస్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా మాక్ పోలు నిర్వహించడము, మాక్ పోలు తర్వాత చేసేటటువంటి ప్రక్రియ గురించి కూడా చాలా ఎంఫసిస్ చేసి ఈరోజు పీఓలకు ఏపీఓలకు ట్రైనింగ్ ఇస్తున్నాము. సో దాని దృష్ట్యా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మరి ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా మరి ప్రశాంతంగా అదేవిధంగా విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి మరి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం నాయకులు కోరారు. ఆదివారం టీవీవీఎస్ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో సమావేశం నిర్వహించారు. వాలంటీర్ పదాన్ని తొలగించి కాంట్రాక్ట్ టీచర్గా పరిగణించాలని కోరారు. రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీకి సహకరించండి. మనం రిన్వలే ఓన్లీ 1 and only 1 డిమాండ్తో ముందుకెళ్తున్నాం, సాధిస్తున్నాం దాన్ని తొందరలోనే. అయితే మనం ఈ విద్యా వాలంటీర్ల వివిధ సమస్యల పరిష్కారం మార్గంగా కొన్ని మార్గాలు ఎంచుకున్నాం. ఒకటి న్యాయపర మార్గం సార్, లీగల్గా ముందుకెళ్ళడం. సెకండ్ వచ్చేసి అధికార యంత్రాంగం, మనం ఇప్పటికీ కలిసినాం. ఎంఈఓలని, డిఈఓలని, ఆర్జేడీలని, కలెక్టర్లని, కమిషనర్ వారికి కూడా కలిసినాం అందరినీ. ఇంకొకటి రాజకీయమైన నాయకులను నిలవడం. ఈ ఎమ్మెల్యేలు కానీ మనకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మంత్రులని, ఎంపీలని దాదాపుగా ఈ ప్రక్రియ పూర్తయింది సార్. మనకు మిగిలింది ఒకటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం. ఇందాకే మేడం చెప్పినట్టుగా స్టేట్ కమిటీ, వివిధ జిల్లా కమిటీలు చాలామంది నాయకులను కలిసినాం. అందులో కేటీఆర్ గారిని కూడా కలిసినాం. అయినా ఏమన్నారంటే సానుకూలంగా స్పందిస్తూ, మీరు ఎంతమంది ఉన్నారు, మీకు శాలరీ ఎంత ఉంది, ఎన్ని రోజుల నుంచి శాలరీ తీసుకుంటున్నారు అని చెప్పేసి పాజిటివ్గా మాట్లాడింది సార్. సార్కి ఒకటి చెప్పినాం, మన ప్రభుత్వం ఇచ్చిన శాలరీ సార్, మేము 12,000 తీసుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం, ఒక ఉద్యోగ భద్రత ఒకటి కల్పించండి అని చెప్పేసి కోరడం జరిగింది. మహాముత్తర మండలం మీనాజిపేటలో గల శివరంగనాయక దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. అలాంటి దేవాలయం గురించి ప్రత్యేక కథనం ఆర్బీ న్యూస్.
అప్పట్లో ప్రత్యేక పూజలు అందుకుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. బాగా ప్రాధాన్యత పడేది. ప్రతి శ్రావణమాసము, శివరాత్రి అలాంటి ఏం అకేషన్ వచ్చినా దాన్ని మొత్తం శుభ్రం చేసి అక్కడ నెగాళ్ళు పెట్టుకొని 24 గంటలు పూజలు చేసుడు అటువంటి చేసుకుంటూ ఉండేది. మా నిలువు కూడా మేము చాలాసార్లు పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక మాకు ఈ ఊరికే ప్రజలు ఈ టెంపుల్ నిర్మించాలని అందరి మనసుల్లో మెదిలేది. దేశంలోనే ఒకటి మేము త్రివేంద్రంలో చూసాము, తర్వాత ఇక్కడే కనిపించింది మాకు. దాన్ని మేము ప్రత్యేకతంగా మేము దాన్ని పూజించుకోవడం జరుగుతుంది. దాన్ని మాకు పూజించినా కానీ మాకు ఊర్లో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఏదో ఒకటి మొక్కుకొని పోయిన వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి చెప్పారు మంచి జరుగుతుందని. పునర్నిర్మించాలని మీనాజ్పేట గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మీనాజ్పేట సర్పంచ్ గట్ల పద్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు గ్రామ కమిటీగా ఏర్పడి దేవాలయాన్ని ఆధునీకరించాలనుకుంటున్నారు. కొంతమంది దాతల సహాయంతో శివలింగం, అనంత పద్మనాథ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. గుడి గోపురాలను, ధ్వజస్తంభాలను చరిత్ర తెలిసే విధంగా గొప్పగా నిర్మించారు. నేను పుట్టినప్పటి నుండి కూడా ఈ దేవాలయము, పాత దేవాలయము ఇదే విధంగా శిథిలమై ఉన్నది. అప్పటికి మా తాతలు, మా తండ్రులు, మీనాజ్పేటలో ఉన్నటువంటి పెద్దలు ఈ టెంపుల్ చాలా జంగల్లో ఉండేది. 6 ఎకరాల వెడల్పుతోనే ఉన్న ఈ ల్యాండ్లో శ్రావణ మాసం వచ్చినప్పుడల్లా 24 గంటలు భజన చేసుకుంటూ దాని చుట్టూ ఉన్న గడ్డిని వీకి అందులో రంగనాథ స్వామి, శివకేశవ 2 దేవాలయాలు పాతవి ఉన్నవి. ఆ పాత దేవాలయాలకు ఎదురుగా కోనేరు ఉంది. కోనేరుకు మెట్లు కూడా ఉండేవి. అదేవిధంగా దానికి ముందు ఆంజనేయ స్వామి, భక్త ఆంజనేయ స్వామి టెంపుల్ విగ్రహం ఉండేది. ఇప్పుడు ఏదో విధంగా దీన్ని సాకారం చేయాలని మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ యూత్, మా వార్డ్ మెంబర్లు అందరు కలిసి ఒకరోజు గ్రామసభ పెట్టుకొని ఈ దేవాలయంకు ఏదో ఒక కళ తీసుకురావాలి మనము అనే విధంగా కొత్తగా నిర్మించుకోవడానికి తలపెట్టుకున్నాము. మొత్తం ఆలయం 5 ఎకరాల్లో ఉంది. ఆలయం దగ్గరలో ఆంజనేయ విగ్రహం, నవగ్రహాలను కూడా గ్రామస్తులు ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో ఒకప్పుడు కొలను ఉండేది. కొలనులో స్నానం ఆచరించి భక్తులు దేవాలయాన్ని దర్శించుకునేవారు. కొలనులో స్నానం చేస్తే మంచి జరుగుతుందని ఆనాటి ప్రజల నమ్మకం. కానీ ప్రస్తుతం కొలను ప్రాంతం చెత్తా చెదారంతో తయారై పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికైనా అధికారులు, పురావస్తు శాఖ వారు దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అడ్డబొట్టు, నిలువుబొట్టుగా పిలువబడే శివుడు, రంగనాథ స్వామి దేవాలయాలున్న రంగనాయక శివాలయాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని మీనాజిపేట ప్రజలు కోరుకుంటున్నారు. మాకు గవర్నమెంట్ నుండి కూడా మాకు సహకారాలు అందించి దీనికి ఒక ప్లేస్ కూడా 6 ఎకరాల ప్లేస్ తీసాము. 6 ఎకరాల భూమి ఉంది. దానికి మాకు గవర్నమెంట్ కూడా మాకు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.